వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత 233వ భాగము 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము 31వ శ్లోకము. ఆఖ్యాహి మేకో భవానుగ్రరూపో నమోస్తు తే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. ఓ పరమాత్మ, నీకు నా నమస్కారములు. ప్రసన్నుడు కమ్ము. ఉగ్రరూపుడువైన నీవు ఎవరో దయతో నాకు తెలుపుము. ఆదిపురుషుడవైన నిన్ను విశదంగా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నీ ప్రవృత్తిని తెలుసుకోలేకుండా ఉన్నాను. ఓ విశ్వరూప, ఓ దేవతాశ్రేష్ఠ, నీకు నమస్కారం. శాంతించు, నన్ను కరుణించు. ఇంత మహాభయంకర క్రూర రూపంతో ఉన్న నువ్వెవరివి? ఏమి చేశావో, ఏమి చేయాలనుకుంటున్నావో, ఏమి చేస్తున్నావో నీ నడవడికలేవి నాకు అర్థం కావటం లేదు. కానీ నువ్వు ఆది పురుషుడవని, ఆదిదేవుడువని అర్థమవుతోంది. అందుకే నీ గురించి పరిపూర్ణంగా తెలుసుకోవాలనుకుంటున్నాను అని అర్జునుడు భగవాన్ని స్తోత్రం చేస్తున్నారు. ఇక 3 శ్లోకాలలో భగవానుడు అర్జునుడి సందేహాలను తొలగించబోతున్నాడు. 32వ శ్లోకము. శ్రీ భగవానువాచ కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితః ప్రత్యనీకేషు యోధాః. శ్రీ భగవానుడు పలికెను, నేను లోకములనన్నింటినీ తుదముట్టించడం కోసం విజృంభించిన మహాకాలుడను. ఇప్పుడు ఈ లోకములను రూపుమాపుటకై పూనుకొని ఉన్నాను. కాబట్టి నీవు యుద్ధము చేయకున్నను ప్రతిపక్షములను ఉన్న ఈ వీరులెవ్వరూ మిగిలి ఉండరు. మృతి పొందక తప్పదు. నువ్వెవరు అనే అర్జునుడి మొదటి ప్రశ్నకు భగవానుడు నేను కాలదేవుణ్ణి అని సమాధానం చెప్పారు. నీ ప్రవృత్తి ఏమిటి అనే రెండవ ప్రశ్నకు ఈ జీవులను సంహరించబోతున్నాను అనే సమాధానం చెప్పారు. కాలదేవత అనే పదానికి సామాన్యంగా యమధర్మరాజు అని అర్థం వస్తుంది. కానీ ఇక్కడ భగవానుడు యముణ్ణి కూడా సంహరించే మహాకాల దేవత అనే తెలుస్తుంది. ఇటువంటి కాలకాలుడైన మహాకాలుడు మాత్రమే విశ్వరూపుడు కాగలుగుతాడు. ఇప్పుడు భగవానుడు సంహారోన్ముఖమైన కాలపురుష స్వరూపాన్ని అర్జునుడి ముందు ఆవిష్కరించారు. భగవానుని చర్యలన్నీ లోక సంహారం కోసమే సంకల్పించబడినవి. ఈ విషయాన్ని స్పష్టపరచడం కోసమే తన విరాట్ రూపంలో అందరినీ కబళించినట్టి భయంకరమైన దృశ్యమును అర్జునునికి చూపించారు. శుభం భూయాత్. శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. భగవద్ అనుగ్రహంతో మరికొంత భాగం రేపు తెలుసుకుందాం.